హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లర్నింగ్. ఏపీఎస్సీ నుండి చాలా బిగ్ అప్డేట్ అయితే ఉందండి. గ్రూప్ 2 కి సంబంధించి అండ్ డెప్యూటీ ఈఓకి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది. ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ అనేది రిలీజ్ చేశారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది. మీరు ఆల్రెడీ ఈ హవా అంతా చూస్తూనే ఉంటారు. యూట్యూబ్లో, ర్యాండమ్ సోషల్ మీడియా వెబ్సైట్స్ కానీ ప్రతి దాంట్లో కూడా, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, సిలబస్ వస్తుంది, ట్వీట్స్ చేస్తున్నారు ఏపీఎస్సీ మెంబర్ పరిగే సుధీర్ గారు. సో ఏ విధంగా అయితే ఆయన చెప్పారో ఆ విధంగా గ్రూప్ 2 సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సిలబస్ ని ఇన్ డీటెయిల్ గా మనం పరిశీలిద్దాం. ఏమి ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి, ఏం యాడ్ అవ్వలేదు ఏంటనేది చూద్దాం. సో ఈ వీడియోలో గ్రూప్ 2 సిలబస్ ఏదైతే వచ్చిందో దాంట్లో కొత్త ఐటమ్స్ ఏవైతే యాడ్ అయ్యాయో అవన్నిటి తాలూకా లిస్ట్ అనేది మనం చూద్దాం. వాటికి ఏ విధంగా ఒక బేసిక్ అప్రోచ్, ఒక బేసిక్ ఐడియా ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో నియర్లీ 1082 పోస్ట్ కి నోటిఫికేషన్ ఇస్తారండి గ్రూప్ 2 కి సంబంధించి. మనకున్నంత వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకు అని అడిగితే, లాస్ట్ గ్రూప్ 2 ఎప్పుడు జరిగిందంటే 2018లో జరిగిందండి. ఎందుకంటే 2019లో ఎలక్షన్ కాబట్టి. సో ఇప్పుడు 2024లో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ 5 ఏళ్ల వరకు ఇప్పుడు కనుక మీరు ప్రిపేర్ అవ్వకుండా ఈ అవకాశం వదులుకుంటే నెక్స్ట్ 5 ఏళ్ల వరకు కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి ఉండవు. దిస్ ఇస్ అ మెగా నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకి జరిగినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, స్టూడెంట్స్ నుంచి కానీ, ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ నుంచి కానీ, ఏదైతే తిరుగుబాటు అని చెప్పొచ్చు మీరు, ఈ విధంగా ఏదైతే వ్యతిరేక ధోరణి ఉందో అది చూసి గవర్నమెంట్ ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో అందువల్ల మెగా నోటిఫికేషన్, పెద్ద లెవెల్లో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట గవర్నమెంట్ తరఫు నుండి. సో సిలబస్ లోకి వెళ్లే ముందు ఏపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించినంత వరకు మిస్టర్ కాంపిటేటివ్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లో ఏమేమి ఉంటాయంటే, లెట్స్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఏ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలన్నా మనకి దాని సిలబస్ తెలిసి ఉండాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ తెలిసి ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్స్ అండ్ రీసెంట్ గా ఏపీఎస్సీ కండక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఏంటేంటి, గ్రూప్ 1 అండ్ ఈఓ అంటే ఎండోమెంట్ ఆఫీసర్, గ్రూప్ 4 హైకోర్టు, ఈ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఇవన్నిటి యొక్క అనాలిసిస్ మీ దగ్గర ఉంటే రీసెంట్ ట్రెండ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది అనమాట. రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఏపీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఎక్కువ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ని ఎక్కువ ఓరియంటేషన్ లో తీసుకొని అడుగుతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ లో, యూపీఎస్సీ లెవెల్లోకి వెళ్ళి ఆ రేంజ్ లో క్వశ్చన్స్ అడిగే ధోరణి అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో అందుకనే హూ ఎవర్ టీచర్స్ యూ ఇన్ మిస్టర్ కాంపిటేటివ్, ప్రతి ఒక్కరు కూడా స్టేట్ పిఎస్సీలో జాబ్స్ చేస్తున్న వాళ్ళండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో స్టేట్ పిఎస్సీలో జాబ్స్ చేస్తున్న వాళ్ళు, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన క్యాండిడేట్స్, ఆల్రెడీ రీసెంట్ ఇంటర్వ్యూ 2023 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారండి మన పాలిటీ టీచర్. సో ఇంత హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు వెరీ లిమిటెడ్ ప్రైస్ గా మీకు అందిస్తున్నాము. ఒక్కసారి చూడండి. జస్ట్ ఈ ప్లాన్ ఏంటంటే, ఇఫ్ యూ కీప్ ఇట్ సింపుల్, సిలబస్ తెలుసుకుంటావు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తెలుసుకుంటావు, టాపిక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటావు. టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాక వాటి సోర్సెస్ ఎక్కడి నుంచి చదువుదాం అనుకుంటున్నావు. చాలా మందికి బుక్స్ చదివినప్పుడు అర్థం కాదు. సో ఒక బుక్ పెట్టుకోండి, అంటే ఒక మెటీరియల్ సోర్స్, ఒక వీడియో సోర్స్ అనమాట. ఈ రెండు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయండి. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. బట్ ఇక్కడ వచ్చే స్టూడెంట్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ బుక్స్, ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సపోజ్ ఏపీ హిస్టరీకి జూనియర్ పుస్తకం తీసుకుందాం, అది ఇంత పెద్ద పుస్తకం, 800 పేజీల పుస్తకం నెమ్మదిగా ఎక్కించుకొని అలా ఎక్కించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది స్టూడెంట్స్ కి. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ మాకు ఎక్కట్లేదండి అని. సో దట్స్ వై కోచింగ్ హెల్ప్స్ యూ ఇన్ దట్. ఎవరైనా సీనియర్ ప్లేయర్స్ ఉండి, సీనియర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు, వాళ్ళకి కోచింగ్ కి నీడ్ ఉండదు. వాళ్ళు జస్ట్ టెస్ట్ సిరీస్ రాస్తారు. సో ఆ టెస్ట్ కూడా క్వాలిటీ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసే టెస్ట్లు కూడా మీకు ఏంటి 10 లక్షల బిట్లు, 100 బిట్లు చదివి వెళ్ళిపోయే ధోరణి అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ గా లాజికల్ గా మీరు చదువుకోవాలన్నమాట. అట్లీస్ట్ బిట్లు అంటే సబ్జెక్ట్ ఒక 3000, 4000 బిట్లు అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని యూజ్లెస్ వి 1,00,000 బిట్లు ప్రాక్టీస్ చేసిన వృధా అనమాట. క్వాలిటీవి సబ్జెక్ట్ ఒక 3,000-4,000 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ మోర్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉండాలి. సో ఇక్కడ మార్కెట్లో జనరల్ గా జరిగేది ఏంటి అంటే, ఈ 2016-17 టైంలో ఆ గ్రూప్ 2కి ఏవైతే 2018లో జరిగిందో, ఆ గ్రూప్ 2కి కోర్సెస్ అనేవి రికార్డ్ చేసి ఉంచుకున్నారండి. ఆ 2016లో ఉన్న పాత చింతకాయ ఏదైతే ఉందో దాన్నే మీకు ఇప్పుడు తిరిగి తిప్పి అమ్ముతున్నారనమాట. సో ఆస్క్ ఫర్ కరెంట్ థింగ్, కరెంట్ అప్డేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది దొరికితేనే మీరు జాయిన్ అవ్వడం. మా దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పట్లా. స్టూడెంట్ ఎవరైనా ఈ ఆస్పెక్ట్స్ ని గుర్తుపెట్టుకుంటే యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్ అనమాట. సో కరెంట్ ఆస్పెక్ట్ ని ఇంక్లూడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏపీకి సంబంధించి ఏం చెప్తున్నారు, ఏపీ జాగ్రఫీ చెప్తున్నారా, ఏపీ ఎకానమీ చెప్తున్నారా, ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బైఫర్కేషన్, ఈ విధంగా మీరు ఏమైనా చెప్తున్నారా, ఇవన్నీ కూడా నాకు ఇంక్లూడ్ అవ్వాలి. లేటెస్ట్ అప్డేటెడ్ దాంతో నాకు సింక్ లో ఉండాలి అని చెప్పాలన్నమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎప్పుడు న్యూస్ లో ఉంటుంది. అవి మీకు ఇంక్లూడ్ చేయలేదు అనుకోండి, ఈ 2016లో రాలేదు కరెంట్ అఫైర్స్, అవి లింక్ చేస్తూ ఇక్కడ పాలిటీని చెప్పాలి. అంతే తప్ప అవి ఎప్పుడో పాత వీడియోలు స్టోరేజ్ పెట్టేసుకొని అప్పుడు పాత బుక్స్ ఎన్నుకొని ఉంటాం, అలాంటివి మీరు వదిలేసేయండి. ఇప్పుడు ప్లస్ ఆల్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ పుస్తకాలనే వదిలేయండి. ఈ మిస్టేక్స్ ని మీరు కట్ చేయండి కంప్లీట్ గా. మీరు సెల్ఫ్ స్టడీ చేసుకున్నా సరే తప్పులేదండి, అంతేగాని రాంగ్ గైడెన్స్ లోకి వెళ్ళొద్దు. రాంగ్ వీడియో కోర్సెస్ ఇలాంటివి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. సెల్ఫ్ స్టడీ, ఏదైనా డౌట్స్ ఉంటే మాకు అడగొచ్చు. మీరు కోర్స్ జాయిన్ అవ్వకపోయినా సరే మాకు అడగొచ్చు. ఎలాంటి డౌట్ అయినా సరే ప్రిపరేషన్ రిలేటెడ్ మీరు మాకు అడగొచ్చు అనమాట. ఎనీ టైం ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే మేము అవైలబుల్ గా ఉంటాం. ఇక్కడ మన వీడియో క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయని నేను ముందుకు వెళ్లే కొద్దీ నేను చూపిస్తానండి. ఎంత ఇంటరాక్టివ్ గా ఉంటాయో మీకు అర్థమవుద్ది అనమాట.
ఇప్పుడు అన్ని కూడా క్లాసులన్నీ కూడా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు చెప్పాలి క్లియర్ గా ఏంటి కరెంట్ అప్డేట్స్ తో మ్యాచ్ చేస్తూ మీకు చెప్పాలన్నమాట. ఇవన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. సో నేను చెప్పిన విధంగా టాపిక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాక ఒక ప్లాన్ వేసుకోవాలన్నమాట. ఆ ప్లాన్ వేసుకొని సోర్సెస్ ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసి యూ షుడ్ పర్ఫార్మ్ ఇన్ ద ఎగ్జామ్ అనమాట. చదువుతున్నప్పుడు కూడా బుక్ చదువుతున్నప్పుడు కానీ వీడియో చూస్తున్నప్పుడు కానీ యాక్టివ్ గా నేర్చుకోవాలన్నమాట. శ్రద్ధతో అక్కడ ఉండి యాక్టివ్ గా బుర్రకి ఎక్కించుకోవాలి. యూ హ్యావ్ టు రీకాల్ ఆల్సో. ఈ రివిజన్ కూడా మేము ఇక్కడ మీకు చేయిస్తాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యా, బ్రాడ్ గా నేను చెప్తాను. ఏపీఎస్సీ గ్రూప్ 2 2023 లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. డేట్స్ ఏంటి అంటే జూన్ ఎండింగ్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఎక్కువ కాలం తీసుకోరు, 2 months గ్యాప్ లోనే మీకు ప్రిలిమ్స్ అనేది పెట్టేస్తారనమాట. మనం నోటిఫికేషన్ వచ్చాక చదువుకోవచ్చు అంటే యూ విల్ డూ అ బిగ్ బ్లండర్, పెద్ద బ్లండర్ చేసినట్టే. సెప్టెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు. సెప్టెంబర్ వరకు కూడా వెళ్ళకపోవచ్చు, ఆగస్ట్లో ఇచ్చేయచ్చు. సో నవంబర్ ఎండ్ కి మీకు మెయిన్స్ కూడా అయిపోద్ది అనమాట. సో డిసెంబర్ కి ఎలక్షన్ కూడా వస్తుంది. సో డిసెంబర్ లోపు వీళ్ళు వైండప్ చేసేయాలి మొత్తం కూడా. సో ఈ విధంగా ఈ డేట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ కి సంబంధించి 150 మార్క్స్ కి మనకి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. పాత ప్యాటర్న్ ఏంటి అనేది మీరు కంప్లీట్ గా వదిలేసేయండి. పాత ప్యాటర్న్ మర్చిపోండి. అది ఏంటి ఇది కంపేర్ కూడా చేయట్లేదు నేను, ఎందుకంటే అది యూజ్లెస్. ఇంకా అది మీరు కంపేర్ చేయాల్సిన పని లేదు. సో కానీ కొత్తవి ఏమి యాడ్ అయ్యాయో తెలుసుకోవాలి. సో 150 మార్క్స్ లో మనకి 5 సెక్షన్స్ ఉన్నాయండి. 5 సెక్షన్స్ ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత సొసైటీ, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్. ఈ 5 సెక్షన్స్ మనకి ఉన్నాయన్నమాట. ఈ 5 సెక్షన్స్ ఇన్ డీటెయిల్ గా లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి అనేది. ఇక్కడ మనకు ఇంతకు ముందు వరకు కూడా గ్రూప్ 2 సర్వీసెస్ అనగానే హిస్టరీకి సంబంధించినంత వరకు ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉండేదన్నమాట. ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీని కూడా యాడ్ చేయడం జరిగింది. దాంతో పాటు పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఏ విధమైన చేంజెస్ జరిగాయి, తర్వాత గాంధీ ఎరా ఏంటి, నెహ్రూ ఎరా ఏంటి, నెహ్రూ ఏ విధంగా పరిపాలించారు, ఇందిరాగాంధీ ఏ విధంగా పరిపాలించారు, ఎల్పీజీ రిఫార్మ్స్ ఏ విధంగా వచ్చాయి, ఈ విధమైనటువంటి పోస్ట్ ఇండిపెండెన్స్ ఆస్పెక్ట్స్ కూడా మనకి ఇండో పాక్ వార్ అయింది, ఇండో చైనా వార్స్ అయ్యి అంటే 1947 నుండి టిల్ ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా ఏ విధంగా జరిగింది, ఎలా కన్సాలిడేట్ చేశారు, 1991 వరకు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎల్పీజీ రిఫార్మ్స్ అప్పటి వరకు వచ్చాయి, అప్పటి వరకు మాక్సిమం చాలా అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏంటి అంటే ఏన్షియంట్ హిస్టరీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, మిడివల్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఈ మూడు కూడా మనకి ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, సో టాపిక్స్ లోకి వెళ్ళి చూస్తే మనకి రెగ్యులర్ ఏన్షియంట్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ఈ టాపిక్స్ అనుగుణంగానే మన క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో మీకు మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మిడివల్ వచ్చేసప్పటికి చోలాస్, ఢిల్లీ సుల్తనత్, ముఘల్ ఎంపైర్, తర్వాత వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్, శివాజీ, మరాఠాస్, తర్వాత యూరోపియన్స్ ఏ విధంగా వచ్చారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. తర్వాత ఇప్పుడు మోడర్న్ హిస్టరీలోకి ఇక్కడ ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఇక్కడ ట్రెండ్ ఏముంది, అదర్ ఎగ్జామ్స్ లో మొత్తం అన్ని ఎగ్జామ్స్ లో ట్రెండ్ ఏముందంటే ఆర్ట్ అండ్ కల్చర్ అడుగుతారు. ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి. దానికి మీరు ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే యూపీఎస్సీ ప్యాటర్న్ అలానే ఉంటుంది. ఈవెన్ మీరు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న యూపీఎస్సీ లైన్స్ లో ఆర్ట్ అండ్ కల్చర్ మీద ప్రశ్నలు అడిగే అవకాశం చాలా పెరిగింది. ఎక్కువ క్వశ్చన్లు వీటి మీద వస్తున్నాయి. యుద్ధాలు ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఈ యుద్ధం ఎవరు, ఈ రాజు ఎవరు, ఈ ప్రశ్నలు అయిపోయింది. ఆ టైం పీరియడ్ అయిపోయింది. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మేము విడిగా టీచ్ చేస్తాం. ఏదో హిస్టరీ చెప్తాం, ఇండస్ వ్యాలీ చెప్తాం అయిపోయిందని కాదు, విడిగా టీచ్ చేస్తాం. ఇంపార్టెంట్ పెయింటింగ్స్ ఏ ఉన్నాయి, వాళ్ళ కాలంలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆర్ట్ ఎలా ఉంది, ఆర్ట్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంతమంది కవుల్ని వాళ్ళని ప్యాటర్నైజ్ చేశారు, ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్ గా ఆర్ట్ అండ్ కల్చర్ ని సెపరేట్ సబ్జెక్ట్ లా ట్రీట్ చేసి మరి మీకు టీచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్. సో ఇక్కడ మీరు పోస్ట్ ఇండిపెండెన్స్ ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, క్వశ్చన్స్ వస్తాయి. సో యాజ్ ఫార్ యాజ్ హిస్టరీ దిస్ ఇస్ ద థింగ్. చేంజింగ్ ట్రెండ్స్ ప్రకారం మీరు మీ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాలన్నమాట. సో యాజ్ ఫార్ యాజ్ జాగ్రఫీ ఇస్ కన్సర్న్ 30 మార్క్స్ ఉందండి. ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ కూడా అడుగుతారు. ఫస్ట్ బేసిక్స్ అనమాట, అసలు ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయింది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎర్త్ మీద హిమాలయస్ ఎలా ఫామ్ అయ్యాయి, రివర్స్ ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అవి తెలుసుకుంటారు, క్లైమేట్ తెలుసుకుంటారు, అట్మాస్ఫియర్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తర్వాత ఓషన్స్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్ ఇండియాలో ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే రివర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, ఎటువంటి సాయిల్స్ పండుతాయి, ఇవన్నీ తెలిస్తేనే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన ఇది జరుగుతుందో తెలిస్తేనే, జాగ్రఫీ తెలిస్తేనే యూ కెన్ వర్క్ దేర్ బెటర్. మీరు పోస్టింగ్ వచ్చాక కూడా ఎక్కడో సపోజ్ మీకు డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు ప్రాంతాలైనటువంటి రాయలసీమ వాటిలో వేసినా అక్కడ ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, అక్కడ ఎటువంటి సాయిల్ ఉంటుంది అని మీకు తెలిస్తేనే అక్కడ మీరు పని చేయగలరు అనమాట వెళ్ళి. సో దానికోసం ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఊరికి ఏది కూడా ఇంక్లూడ్ చేయరు. ఏది బెనిఫిషియల్, నేచురల్ రిసోర్సెస్ ఏవి ఎక్కడ దొరుకుతాయి, తర్వాత అగ్రికల్చర్ ఏ విధంగా జరుగుతుంది, ఇండస్ట్రియల్ రీజన్స్ ఏవే ఉన్నాయి, అక్కడ వర్కర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, తర్వాత మేజర్ ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి అండ్ ఇండియాలో కూడా ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మనం కంప్లీట్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. దిస్ కమ్స్ అండర్ ఎకనామిక్ జాగ్రఫీ. నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ. ఎటువంటి పాపులేషన్ ఉన్నారు, ఏ ట్రైబ్స్ ఉన్నాయి, ఏ లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే భాషాపరంగా డివైడ్ అయినటువంటి గ్రూప్స్ ఏ విధంగా ఉన్నాయి, మతపరంగా డివైడ్ అయినటువంటి గ్రూప్స్ ఏ విధంగా ఉన్నాయి, డెమోగ్రాఫిక్స్ అంటే కాన్స్టెంట్ వర్కింగ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎంత శాతం అర్బనైజేషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే బెస్ట్ సోర్స్ వచ్చేసి ఎకనామిక్ సర్వేలో ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా దొరుకుతాయి.
జాగ్రఫీ అనేది ఇమేజెస్ తో లింక్ చేసుకుంటూ చదివితేనే అర్థమవుతుంది. ఓన్లీ పుస్తకం చదివి గుర్తుంచుకుంటానంటే మీ తరం కాదు, జన్మలో చదవలేరు. సో ఇండియన్ హిస్టరీకి నేను బెస్ట్ బుక్ సజెస్ట్ చేస్తాను. నేను 10 బుక్లు సజెస్ట్ చేయను ఎవరికి. ఇది చదవండి, ఎన్సీఆర్టీ చదవండి, లేదా తెలుగు అకాడమీ చదవండి, ఇది బాగుంది అది బాగుంది, 10 బుక్లు వద్దు. ఒకటే బుక్ నీట్ గా క్లియర్ గా ఉంటది. ఏంటి అంటే ప్రెసెంట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు కరీం సార్ది బుక్ ఉంటుంది. కరీం సార్ది ఇండియన్ హిస్టరీ బుక్ ఉంటుంది. అది తీసుకొని చదువుకోండి. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఎవరికైనా అర్థం కాకపోతే క్లాసెస్ తీసుకోండి. గైడెన్స్ లేకపోతే ఎక్కడైనా స్టక్ అయిపోయి అనుకుంటేనే గైడెన్స్ తీసుకోండి. లేకపోతే యూ కెన్ ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి రమణరాజు అని బుక్ ఉంటుంది. బట్ జాగ్రఫీ మీరు వీడియోస్ చూస్తేనే, ఇమేజెస్ చూస్తేనే, అవి గుర్తుపెట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది. పదాలు చదివి గుర్తుంచుకోవాలంటే అది అసలు మీ తరమే కాదు. ఇంకా బెస్ట్ సోర్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ అనమాట. హిస్టరీకి మీరు ఏ ఎన్సీఆర్టీలు చదవాల్సిన అవసరం లేదు. కన్సాలిడేటెడ్ మెటీరియల్స్ దొరుకుతాయి. కన్సాలిడేటెడ్ కంటెంట్ ఈ బుక్ లో ఉంది. ఎవరికైనా అర్థం కాకపోతే మా క్లాసెస్ కి వచ్చి మీరు వినొచ్చు. సో నెక్స్ట్ ఇండియన్ సొసైటీ. దిస్ ఈస్ వెరీ న్యూ. అంటే ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఎందుకు ఈ ఆస్పెక్ట్ యాడ్ చేశారు అంటే చాలా ఎగ్జామ్స్ లో కూడా మీకు ఈ సొసైటీ అనేది కనబడుతుంది అనమాట. టేక్ ఇట్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో మేజర్ పార్ట్ ఉంటుంది మీకు ఇండియన్ సొసైటీ. సో చూద్దాం ఏమేమి టాపిక్స్ ఉన్నాయో. అసలు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏ విధంగా ఉంది, తర్వాత మ్యారేజ్ ఏ విధంగా జరుగుతుంది, కింగ్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథనిసిటీ, రిలీజన్, ఉమెన్ అన్ని ఆస్పెక్ట్ ని టచ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇది ఎక్కడి నుంచి చదవాలి ఏంటనేది. డోంట్ వరీ, మేము వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. మీకు ఉపయోగపడదు అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ నుండి కూడా సొసైటీకి సంబంధించినంత వరకు దీనికి కొత్తది, అవుట్ ఆఫ్ నోవేర్ ఇది కొత్త టాపిక్ అనమాట. కొత్త టాపిక్ మీకు మార్కెట్లోకి వెళ్ళి ఏదో బుక్ కొనేసుకోవడం కంటే నీట్ గా అసలు ఏంటి ఒక్కొక్క పదాన్ని మీరు విశ్లేషించండి, ఏం జరుగుతుంది ఏంటి అని. ఇవి ఎక్కడైనా వేరే ఎగ్జామ్స్ లో ఉన్నాయా అనే చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే యూజీసీ నెట్వి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇండియన్ సొసైటీ మీద, ఎంసీక్యూ ఫార్మాట్ లో ఉంటాయి అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మేము పోస్ట్ చేస్తాం ఛానల్లో. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ ఏంటి? సోషల్ ఇష్యూస్ కాస్టిజం ఏంటి, కమ్యూనలిజం, రీజనలిజం అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్, అజిటేషన్స్. అంటే ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీ యొక్క ఇష్యూస్ అన్ని కూడా క్యాటర్ చేస్తున్నారు. ఇక్కడ ఇది కూడా అడుగుతారు అనమాట, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఇలాంటి ఇన్డెప్త్ ఇన్హరెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. మీకు ఇది ఇచ్చారు అంటే ఈ టాపిక్స్ అలా ఉన్నట్టు కాదు, ఇన్హరెంట్ గా కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. వాటిని కూడా మీరు చదువుకోవాలి. ఆ టాపిక్స్ లిస్టింగ్ అంతా కూడా మన ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఇన్హరెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి మేము హామీ ఇచ్చేది ఏంటంటే మీరు ఎన్రోల్ అయినా కాకపోయినా ఇది చదివితే చాలరా అని చెప్పేసి మీకు సోర్స్ అన్ని కూడా మేము అందించేస్తాం. దానికి ఏం ప్రాబ్లం లేదు. సెల్ఫ్ స్టడీ చేసుకోవాలని వాళ్ళు చేసుకోండి, లేదు మాకు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాతో మూవ్ అవ్వచ్చు. విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. మీకు ఏపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ మీరు తీసుకున్నట్టయితే 16+ మనం పోస్ట్ అనేవి సాధించడం జరిగింది అనమాట మన స్టూడెంట్స్. మీరు మన ఛానల్లో కంటెంట్ కూడా చూడొచ్చు. ఎండోమెంట్ ఎగ్జామ్ తాలూకు కంటెంట్ ఏ విధంగా రెడీ చేసాం, ఎంత ఇంటరాక్టివ్ గా రెడీ చేసాం అనేది మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అంత ఎఫెక్టివ్ గా ఉండడం వల్ల 150 మార్క్స్ కి 148, 149 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో ఉంటుంది అనమాట మీకు ఏ విధంగా టీచర్ డ్యూటీ ఏంటంటే యాజ్ టు కన్వే థింగ్స్ యాజ్ ఈజీలీ యాజ్ పాసిబుల్. మీకు ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా మీకు కంటెంట్ అనేది చెప్పాలి. ఈ ఇండియన్ సొసైటీని చూసి మీరు పానిక్ అయిపోయి ఈ కోర్సులు ఆ కోర్సులు ఈ పుస్తకాలు ఆ పుస్తకాలను 10 పుస్తకాలు వెనకేసి రావద్దు. జస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. ఒక్కొక్క పదాన్ని గూగుల్లో ఎతకగానే ఫ్యామిలీ అనగానే మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఈ ఐడియా వచ్చాక క్వశ్చన్స్ అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మెన్షన్ చేయమంటే మీకు అన్ని కలెక్ట్ చేసి సెపరేట్ వీడియో చేస్తాను నేను సొసైటీ మీద. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అవి తెలుసుకొని అప్పుడు మీరు ఏదైనా బుక్ కి వెళ్ళండి. అప్పుడు మంచి బుక్ ఏది చెడ్డ బుక్ ఏదని మీరు ఎతకగలరు అనమాట. అండ్ వెల్ఫేర్ మెకానిజం ఏ విధంగా పబ్లిక్ పాలసీస్ అంటే గవర్నమెంట్ పాలసీస్, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి తయారు చేస్తున్నారో చూద్దాం. ఏపీలో నియర్లీ 78 స్కీమ్స్ ఉన్నాయన్నమాట. 78 స్కీమ్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్క స్కీమ్ కి ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరు బెనిఫిట్ పొందుతారు, ఎవరికి ఏ మినిస్ట్రీ అండర్ లో ఉంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు మన క్లాసెస్ లో అందిస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇంకే ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, డిజబుల్డ్ అండ్ చిల్డ్రన్. అంటే షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించి రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఉంది, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇలా డిఫరెంట్ నేషనల్ కమిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ అన్నిటి గురించి కూడా అండ్ మోర్ ఓవర్ ఈ ఏవైతే ఇబ్బంది పడే సెక్షన్స్, ఇబ్బందికి గురయ్యే సెక్షన్స్ సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి రాజ్యాంగ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా, స్టాట్యూటరీ పరంగా, చట్టపరంగా ఎటువంటి ప్రొవిజన్స్ అంటే మనకి ఏ విధమైనటువంటి రెజల్యూషన్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లం వస్తే ఏ చట్టంలో ఏది ఉపయోగించి సాల్వ్ చేయగలం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. అందుకని ఇది ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికోసం ఇన్ డీటెయిల్ గా మీకు మనం క్లాసెస్ అనేవి తీసుకుంటాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 4th పార్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 30 మార్క్స్ ఇచ్చారు, క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చదువప్ప, నేషనల్ కరెంట్ అఫైర్స్ చదువు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చదువు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అనమాట. ఏంటి అంటే ఇక్కడ 2 రకాల కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2 రకాల కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఏంటి ఆ టైప్స్ అంటే, ఒకటి అనలిటికల్ బేస్డ్ అనమాట. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరుగుతుంది, 3 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి 1 2 3 4 ఈ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అంటాం జనరల్ గా. గ్రూప్ 1 లో కూడా ఆ విధంగానే ఇచ్చారు. రెండో రకం వచ్చేసి ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్స్. ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఈ అవార్డు ఎవరికి వచ్చింది, ఈ స్పోర్ట్స్ లో ఎవరు విన్నారు, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఈ మినిస్టర్ ఎవరు, దీనికి హెడ్ ఎవరు, ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్స్. ఈ 2 కరెంట్ అఫైర్స్ ని కూడా మీరు క్యాటర్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏపీ కరెంట్ అఫైర్స్ అనమాట. మనం AP 365 అనే మాడ్యూల్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాము.
అందులో ఏముంటాయంటే ఏపీకి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ ఉంటుంది, ఒక్క బిట్ కూడా మీకు మిస్ కాదు. ఏపీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే. సో మనం ఇది లాంచ్ అయిపోతున్నాము సూన్, ఇట్ విల్ బి లాంచ్. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కూడా మీరు చదువుకోవాలన్నమాట. అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉందండి, రీజనింగ్ ఉంది, అండ్ బేసిక్ న్యూమరసీ అంటే అర్థమెటిక్ అని అనుకోండి, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, నంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా డేటా అనాలిసిస్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వీ హావ్ కంప్లీటెడ్ ప్రిలిమ్ సిలబస్ అనమాట. ప్రిలిమ్ సిలబస్ ఇక్కడతో మనకి పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ కి ఏమేమి ఉండబోతున్నాయంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 వచ్చేసి ఏపీ హిస్టరీ, 2 పేపర్లు ఉన్నాయి. ఏపీ హిస్టరీ 75 మార్కులకి, పాలిటీ 75 మార్కులకి. పేపర్ 2 వచ్చేసి ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ 75 మార్కులకి. సైన్స్ అండ్ టెక్నాలజీ అని మాత్రమే అనుకుంటున్నాం, కానీ అందులో ఎన్వైర్న్మెంట్ కూడా ఇంక్లూడెడ్. ఈ రెండు కలిపి 75 మార్కులకి. ఈ 4 మీరు మాస్టర్ చేశారంటే యూ విల్ క్లియర్ గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 2 ఎగ్జామ్ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది, గ్రూప్ 2 పోస్ట్ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది మీకు మార్క్స్ ఫెచింగ్. ఓకే, ఇది మీకు డిసైడ్ చేస్తుంది ఏంటి ఖచ్చితంగా మీకు జాబ్ తెప్పించే సెక్షన్ ఇది. ఏపీ హిస్టరీ 75 మార్కులకి కరీం సార్ బుక్ ఉంటుంది. ఎవరైనా బుక్ కొనుక్కొని చదువుకోవాలనుకుంటే ఇది చదువుకోండి. అట్ ద సేమ్ టైం పాత వాళ్ళు ఎవరైనా ఉంటే జోగినాయుడు బుక్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఈ రెండిట్లో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఏదైనా సరే యూ కెన్ ప్రిఫర్ అనమాట. ఓకేనా? మనం క్లాసెస్ ఒక 4-5 బుక్స్ ని రిఫరెన్స్ తీసుకొని చాలా నోట్సెస్ కానీ ఇతర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని జోగినాయుడిని లైన్ టు లైన్ ఇంటరాక్టివ్ గా చెప్తాను అనమాట. ఇది 700 పేజీల బుక్ అనుకోండి, ఎలా చదవగలుగుతారు? స్టూడెంట్స్ చాలా మంది చదవలేరు, నాట్ పాసిబుల్ అనమాట, వాళ్ళ వల్ల అవ్వట్లేదు చాలా మందికి. సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చెప్పాను కదా నేను, సింపుల్ గా సిలబస్ లిస్ట్ అవుట్ చేసుకోవడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం, రిసోర్సెస్ ఎత్తుక్కోవడం, ఇదర్ క్లాస్ కానీ బుక్ కానీ ఎత్తుకొని ప్రాక్టీస్ చేయడం, వెరీ సింపుల్. సో ఈ విధంగానే ఈ లైన్స్ లోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యొక్క కార్పస్ సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి మీకు ఇస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లాసెస్ అనేవి చెప్తాము, సజెస్ట్ బుక్స్ మీరు తీసుకుంటారు, తీసుకొని ఆ క్లాసెస్ కి అనుగుణంగా బుక్ చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ విల్ సేల్ త్రూ 70 to 75 మీరు గ్రాప్ చేయొచ్చు ఇందులో. ఎందుకంటే స్టాటిక్ ఒక్కసారి చదివేస్తే ఇంకా అయిపోయింది, ఆ 75 మార్కులు దిగిపోతాయి, అందులోంచి వస్తాయి, కొత్తగా తవ్వకాల నుంచి బయట తీసి ఏపీ హిస్టరీ ఏం లేదు. సో మనం కంటెంట్ కూడా ఏపీఎస్సీకి ఓన్లీ ఏపీ హిస్టరీ చదువునుకున్న వాళ్ళకి కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. కేవలం 999 కే ఫస్ట్ 100 మెంబర్స్, ఫస్ట్ 100 ఎన్రోల్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 999 కి కోర్స్ అనేది లభిస్తుంది అనమాట. కోర్స్ ఏ విధంగా ఉంటుందని ఐ టేక్ యూ త్రూ ఎ గ్లింప్స్ అనమాట. సో యూ కెన్ సీ దిస్ ఏపీ హిస్టరీ మాడ్యూల్ మనది ఏదైతే ఉందో మొత్తం. ఇప్పుడు ఎవరైతే టీచర్స్ అందరూ చెప్తున్నారో అందరూ తెల్ల బోర్డు మీదే చెప్తారు, చాక్ పీస్ తో రాసుకోనో మార్కర్ తో రాసుకోనో చెప్తారు. ఆ ట్రెండ్ అయితే పోయింది. అలా అయితే మీకు ఎట్టి పరిస్థితిలో గుర్తుండదు. ఇలా పుస్తకం పెట్టుకొని వచ్చి మీకు బోర్డు ముందు కూర్చొని చెప్పినా అది ఎక్కడికి ఎక్కదు కూడా. పాత కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ వదిలేసేయండి. ఎంత ఈజీ చేసుకోగలిగితే మీరు అంత ఈజీ చేసుకోండి లెర్నింగ్ ని. ఈ విధంగా మీకు ఇమేజెస్ తో లింక్ చేస్తూ చోలాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు చోలాస్ బెటర్ గా గుర్తుండాలంటే బెస్ట్ సినిమా యుగానికి ఒకటి అనమాట. సో ఈ విధమైన ఇవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాకతీయ వచ్చేటప్పటికి రుద్రమదేవి మూవీలో మీకు చాలా గ్లింప్సెస్ ఉన్నాయి, అవన్నీ యూస్ చేసి మీకు ఇక్కడ టీచ్ చేయడం జరిగింది. అంటే ఎంత ఈజీ చేయగలిగితే అంత ఈజీ చేయడం జరిగిందండి మీకు. సో ఇక్కడ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎటువంటి ఉన్నాయి. ఈవెన్ మ్యాప్స్ యూస్ చేసాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా యూస్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారు డైరెక్ట్ మూవీ తీశారు. మీరు ఆ మూవీ చూడండి, చదివే ముందు ఒకసారి చూసినట్టయితే చాలా బెటర్ గా లింకేజెస్ ఉంటాయి అనమాట. ఈ ఏపీ హిస్టరీ ఇస్ అ బిగ్ ఒక సముద్రం లాంటిది. మీరు ప్రిలిమ్స్ ముందే ఏపీ హిస్టరీని అవగొట్టుకోండి. ఏపీ హిస్టరీ ప్రిలిమ్స్ లో లేదు కదా అని మీరు అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే ఏపీ హిస్టరీ తర్వాత చదవలేరు 4 రోజులు 3 నెలల్లో. సో ఇక్కడ మీరు శ్రీకృష్ణదేవరాయలు అవ్వచ్చు అండ్ విమోచనోద్యమం కానీ ఏవైనా సరే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని కూడా ఇమేజెస్ తో లింక్ చేస్తూ ఇన్నోవేటివ్ గా కంటెంట్ తో మీ ముందు ఉంచడం జరిగింది అనమాట. సో కాకతీయుల్లో రుద్రమదేవి కోసం చెప్పేటప్పుడు ఈ విధమైన మూవీని ఇంక్లూడ్ చేయడం జరిగింది, మూవీ కాన్సెప్ట్స్ ని. అదొక్కటే కాదు, ఎకానమీ కూడా మీరు తీసుకుంటే ఈ విధమైన ఇన్నోవేటివ్ స్లైడ్స్ తో మీకు టీచ్ చేయడం జరిగింది. సో ఇలా చదివితే ఎందుకు మర్చిపోతారు? అసలు ఎగ్జామ్ లో మార్కులు ఎందుకు రావు, ర్యాంకులు ఎందుకు రావు? సో మీ లెర్నింగ్స్ ని ఇంప్రూవైజ్ చేసుకోండి. ఓన్లీ పాతకాలం పద్ధతిలాగా పుస్తకాలు ముందేసుకొని చదివినట్టు భ్రమలో ఉండడం కంటే నీట్ గా మీ లెర్నింగ్స్ ని వీటిని కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. సో లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ కోర్సెస్, లాట్ ఆఫ్ బొంబార్డింగ్ ఇన్ ద మార్కెట్, చాలా క్లమ్జీనెస్ ఉంది మార్కెట్ లో. బట్ చూస్ వైజ్లీ, ఏదైతే మీకు నిజంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోండి. సో 500కి 300కి 200కి కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ మేము ఈ కోర్స్ అవ్వచ్చు, ఏపీఎస్సీ గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అవ్వచ్చు అండ్ మాడ్యూల్ వైజ్ ఏపీ హిస్టరీ అండ్ ఏపీ ఎకానమీ, ఈ మాడ్యూల్ వైజ్ మేము ఎలా పెట్టామంటే, ఎలా ప్రైసింగ్ ఎలా డిసైడ్ చేసామంటే, మా ఎఫర్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, క్లియర్ గా మేము అది మెన్షన్ చేస్తాం. ఏవో పాత అమ్మేసి అది మీకు స్టూడెంట్ మోసం చేయడం కాదు. ఇక్కడ క్లియర్ గా ఎలా ఉంటుందంటే మా ఎఫర్ట్ కి తగ్గట్టే మీకు అక్కడ ప్రైసింగ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో మీకు ఫ్రాడ్ చేసి 15,000 20,000 గ్రూప్ 2 కి కోర్స్ కి తీసుకునే ఇది లేదు. మార్కెట్ లో బోల్డ్ మంది ఉన్నారు, 2 రకాల మంది ఉన్నారు. పాత కాలంవి 200 300 కంపెనీలు ఉన్నారు, అసలు అంత ఎఫర్ట్ పట్టండి 20,000 కంపెనీలు ఉన్నారు. బట్ చూస్ వెరీ వైజ్లీ. అన్నిటికంటే బెస్ట్ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్. ఇఫ్ యు ఆర్ మోటివేటెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ మీకు ఆ జీల్ ఉండి ఆ ఫైర్ ఉంటే, బట్ అది లేకపోతే వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అట్ ఎవ్రీ ఇన్స్టెన్స్. సో ఏపీ హిస్టరీలో మనం చూసుకున్నట్టయితే 3 ఈవెంట్స్ గా మనం 4 ఈవెంట్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, మిడివల్ ఏపీ హిస్టరీ, మోడర్న్ ఏపీ హిస్టరీ అండ్ తర్వాత ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి పాలిటీ, 75 మార్క్స్. దీన్ని కూడా అంతే ఇన్నోవేటివ్ గా మనం టీచ్ చేయడం జరుగుతుంది. పాలిటీలో ఏం చేంజెస్ లేవు, అది అలా మీరు చదివేసుకుంటే చాలు. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే
టాపిక్స్ అవే, అడిగే క్వశ్చన్స్ యొక్క విధానం అనేది మారిపోద్ది అనమాట. క్వశ్చన్స్ అడిగే విధానం మారిపోద్ది, ఆప్షన్స్ బికమ్ డిఫికల్ట్, యూస్ చేసుకోవడానికి డిఫికల్ట్ అవుతుంది అనమాట. మీరు వచ్చే దాంట్లో ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. మారుతున్న ప్యాటర్న్, స్టేట్మెంట్ కంక్లూజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. అప్పుడు మీరు మీ పద్ధతులు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇందులో కూడా పెద్ద చేంజెస్ ఏం లేవు, నార్మల్గా ఏదైతే ఉందో అదే ఉంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దీస్ టాపిక్స్. ఇండివిజువల్ స్ట్రాటజీ చేసినప్పుడు ఈ టాపిక్స్ లోకి వెళ్తాను. అండ్ సెక్షన్ బి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఏంటంటే జనరల్ సైన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. ఈ 3 సబ్జెక్టులు కూడా చెప్పాలి. ఎవరు చెప్పినా సరే, మీరు ఎక్కడ నేర్చుకున్నా సరే, ఈ 3 సబ్జెక్టులు ఉన్నాయా లేదా కనుక్కోనప్పుడు జాయిన్ అవ్వండి. ఈ 3 సబ్జెక్టులు చెప్తారా లేదా. వీటిలో మళ్ళీ సబ్ టాపిక్స్ బోల్డ్ ఉంటాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటికి సంబంధించి ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయి. ఇందులో ఒక 15 టాపిక్స్ ఉంటాయి. ఎన్వైరన్మెంటల్ ఎకాలజీలో ఒక 20 టాపిక్స్ ఉంటాయి. ఇవి చాలా ఇన్నోవేటివ్ గా, నీట్ గా చెప్పాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎన్వైరన్మెంట్ స్లైడ్స్ ఏ విధంగా ఉంటాయి నేను చూపిస్తాను. సో దిస్ ఈస్ హౌ వి టీచ్ యూ ఎన్వైరన్మెంట్ అండి. ఒక్కసారి చూడండి కాన్సెప్ట్స్ అన్ని ఏ విధంగా మీకు చెప్తున్నాం అనేది. కంటెంట్ ఎంత ఇన్నోవేటివ్ గా ఉంది, ఎంత ఈజీగా అర్థమవుతుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట టీచర్ ఎంత బాగా చెప్తున్నారా అనేది. సో ఇక్కడ చూడండి, ఇంత ఇంటరాక్టివ్ గా ఇమేజ్ ఉండి పక్కన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ నైస్లీ అండ్ నీట్లీ. ఏదో మీకు తెల్లబోర్డు మీద వచ్చి ఎన్వైరన్మెంట్ చెప్పాలంటే అవ్వదు. ఇప్పుడున్నరాలో ఉన్న దీన్ని యూజ్ చేసుకునే మీకు చెప్పాలి. ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా మీ బ్రెయిన్ అనేది దీన్ని ఎక్కించగలగాలన్నమాట. సో జస్ట్ సీట్ ఏ విధంగా మనం చెప్తున్నాం, ప్రతి కాన్సెప్ట్ కూడా, ఈ ఒక్కటే కాదు, ఏ కాన్సెప్ట్ అయినా సరే ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి దానిలోకి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూనే ఈ స్లైడ్స్ అనేవి తయారు చేయడం జరిగిందనమాట. లేటెస్ట్ కరెంట్ ట్రెండ్ ఇంకా ఇవి మేకింగ్ లోనే ఉన్నాయి. ఇవి మీకు ఆల్మోస్ట్ ఒక 15 days లో మీకు మొత్తం అన్ని క్లాసెస్ కూడా డెలివర్ అయిపోతాయి. సో ఇటువంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు. అండ్ ఈ కాంపిటేటివ్ ప్రైస్ కి అసలు దొరకదు. ఇది చేయడానికి అంత ఎక్కువ ఎఫర్ట్ కూడా పట్టదు. అంత 20,000 పెట్టుకునేంత ఎఫర్ట్ అయితే పట్టదు. సో మేము ఎంత ఎఫర్ట్ అయితే ఉందో అంతే మీకు ఛార్జ్ చేస్తున్నాము. అందులో హైప్ చేయాల్సింది కూడా ఏం లేదనమాట. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా మీకు ఇన్కల్కేట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో లేటెస్ట్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటి తాలూకు క్వశ్చన్స్ ఏం వచ్చాయి అండ్ మనం ఏ విధంగా వాటిని ఆన్సర్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో దట్స్ ఆల్ అండి. ఈ విధంగా మీకు ఇక్కడ చూడండి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఎనర్జీ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ జస్ట్ ఒక పార్ట్ అంతే. మిగతాదంతా కూడా ఎన్వైరన్మెంటే. ఎన్వైరన్మెంటల్ హెల్త్, వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, మొత్తం ఎన్వైరన్మెంటే. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తక్కువ ఇచ్చారు సిలబస్ లో. సో ఇదంతా కూడా ఎన్వైరన్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఓన్లీ మీరు సైన్స్ అండ్ టెక్, ఎన్వైరన్మెంట్ ఇది కావాలనుకున్నా సరే సెపరేట్ బ్యాచెస్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది నంబర్ 9063013089. కింద డిస్క్రిప్షన్ లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇచ్చాను. మీరు దాన్ని చూసి మా దగ్గరికి రావచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ టుడే. మీరందరూ తెలివైన వాళ్ళని అనుకుంటున్నాను. బీ వెరీ స్మార్ట్ విత్ యువర్ ప్రిపరేషన్. ఏది కూడా ఎక్కడ కూడా తేడా చేయకండి. పాత పద్ధతులు పట్టుకొని వేలాడొద్దు. Get updated. Okay, that's all. Thank you.